ఎన్ఎఫ్సి నగర్ బ్యూటీ నెస్ట్ వెంచర్ పార్క్ కబ్జా చేశారని బీజేపీ నాయకులు మహిపాల్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడడం విడ్డూరంగా ఉంది. గత 6 సంవత్సరాల నుంచి గిరిజనులైన మేము మా సాంప్రదాయమైన పండుగ తీజ్ వేడుకలను బ్యూటీ నెస్ట్ పార్క్ లో జరుపుకుంటుంటే బీజేపీ నాయకుడు మహిపాల్ రెడ్డి కాలనీ వాసులను వెనకేసుకుని అధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేయడం మానుకోవాలన్నారు. కాలనీలో తామందరం కలిసిమెలిసి పండుగలు జరుపుకుంటుంటే లేని అభ్యంతరాలు మీకెందుకని మహిపాల్ రెడ్డి మా లంబాడీ సాంప్రదాయాల పండుగలు జరుపుకుంటుంటే అడ్డుకోవడం సిగ్గుచెట్టని, ఒక హిందువై ఉండి హిందువుల పండుగలకు అడ్డుపడడం విచారకరమని, మేము బొట్టు పెడుతున్నాం, హిందూ సంప్రదాయాలను పాటిస్తూ చేసుకుంటున్న పండుగలు ఎందుకింతగా కక్ష చేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మల్లారెడ్డి, వజ్రేష్ యాదవ్లపై తరచుగా విమర్శలు చేయడం నీకు అలవాటుగా మారిందని అన్నారు. నీ స్థాయి మరచి మాట్లాడడం మీ అవివేకానికి నిదర్శనమన్నారు. ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తిపై దిగజారుడు మాటలు మాట్లాడడం మానుకోలేని పోని విమర్శలు చేస్తూ అడ్డగోలు మాటలు మాట్లాడడం మంచిది కదన్నారు. ఎప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే మా బంజారాల సత్తా ఏంటో చూపించాల్సి వస్తుంది. మాకు పెద్ద పెద్ద నాయకులు నా జాతిలో ఉన్నారు. జిల్లాలో రాష్ట్రంలో ఉన్న నాయకులను ఏకం చేసి నీకు తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు బంజారా నాయకులు. ఈ కార్యక్రమంలో బోర్ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రాములు నాయక్, మాజీ వైస్ ప్రెసిడెంట్ అనిత గుగులోత్, తిరుపతి మాలోత్, రాజు, వీరు నాయక్, బూక్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. గత 7-6 ఇయర్స్ నుంచి ఇక్కడ మన గట్కేసర్ మున్సిపాలిటీలో జరుగుతుంది ఏంటంటే, మన అనాథరైజ్డ్ డీవియేషన్ కన్స్ట్రక్షన్స్ కడితే అది కూడా మున్సిపల్ యాక్ట్ లో లేదు. ఎక్కడ కూడా అనాథరైజ్డ్ డీవియేషన్ అనేది మేము పార్కులని కబ్జా చేయడం లేదు, ఏదో డీవియేషన్ కన్స్ట్రక్షన్ కూడా కట్టడం లేదు. కాబట్టి ఇక్కడ కొంతమంది రియలేటర్లు, వేరే పార్టీ నాయకులు, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మిగతా పార్టీ నాయకులందరూ మా మీద 1947 నుంచి స్వాతంత్రం వచ్చింది అనే ధోరణిలో లేదు. ఎందుకంటే ఇప్పుడు 100 ఎకరాల్లో పార్కులు కడుతున్నారు. పబ్లిక్ పర్పస్ అనేది అందరికీ వర్తిస్తుంది. కాబట్టి అసలు మేము హిందువులమా, మేము ఎక్కడ ఇండియాలో బతుకుతున్నామా లేకపోతే పాకిస్తాన్లో బతుకుతున్నామా అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే పాత మున్సిపాలిటీ ఉన్నప్పుడు కూడా ఇట్లనే ఇబ్బంది పెట్టిండ్రు గత 6-7 ఇయర్స్ నుంచి. మళ్ళీ జిహెచ్ఎంసీ అయిన తర్వాత కూడా ఇట్లే ఇబ్బంది పెడుతున్నాము. అదే విధంగా ఇప్పుడు వేరే పార్కులలో ఏంటంటే పెద్ద పెద్ద స్తూపాలు కానీ టెంపుల్స్ కానీ అవన్నీ కడుతున్నారు. ఇప్పుడు విగ్రహాలు కూడా కడుతున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారంటే అందరికీ సమాన హక్కు ఉండాలి. అది రాజ్యాంగంలో ఆర్టికల్ 6, 7, 8 దాని ప్రకారంగా ఉంటుంది. కాబట్టి మేము తక్కువ జాతి ఎస్టీ వాళ్ళం అని చెప్పి మీ వర్ణాలు అదే ఓసీ కానీ సమ్ అదర్ క్యాస్టెస్ కానీ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని? అంటే మేము పండుగలు చేసుకోవద్దా? అంటే మేము హిందువులం కాదా? మీకు మాకు తేడా ఏముంది? మేము ఎందులో తక్కువ ఉన్నాం? స్టడీలో లేమా? దేంట్లో లేము? కాబట్టి మన ఈ ప్రస్తుతానికి మా తాతల ముత్తాతల నుంచి 1954 నుంచి అంత రాజ్యాంగాన్ని అనుగుణంగా మేము కూడా హిందువులమే అని చెప్పి నడుస్తా ఉన్నాం. అదే విధంగా మా దేవుడిని హేళన చేస్తున్నారు. సేవాలాల్ గాని మేరామయ్యాడి గాని అది మా జాతీయ పండగ. అసలు నువ్వు హిందువేనా? ఈ రియలేటర్లో హిందువులేనా? హిందువులైతే హిందువులకు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయకుండా మీరు ఎక్కడెక్కడో కబ్జాలు చేసుకుంటా మమ్మల్ని కబ్జా చేస్తున్నారని ఏ విధంగా అంటారు మీరు? ఏదైనా అనాథరైజ్డ్ డీవియేషన్ కన్స్ట్రక్షన్ కడుతున్నామా? మేము కట్టట్లేదు కదా. ఏదో 9-10 డేస్ మా పండుగలు ఉంటాయి. శీతలా కానీ వేరే మా పండుగలు మా సాంప్రదాయం ప్రకారం మేము చేస్తా ఉన్నాం. దానికి మీరు అబ్జెక్షన్ పెట్టి కమిషనర్కి ఇవ్వడము, మున్సిపల్ వాళ్ళకి ఇవ్వడము, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడము, మా మీద దౌర్జన్యం చేయడము అది కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి ఏదైనా మీరు నాయకులు ఉంటే అందరికీ సమానంగా హక్కు కల్పించాలి. ఏముంది బాబు మీ డౌట్స్ ఏమున్నాయి, మీది ఏముంది అనే విధంగా అనే ధోరణిలో మీరు ఉండాలి తప్ప వీళ్ళు పార్కులు ఎస్టీ వాళ్ళు లంబడోళ్ళు అంటే తక్కువ వర్ణాలుగా చూడడం, అంటే తక్కువ జాతికి చెందిన వాళ్ళం అని చెప్పి మీరు చేసే కరెక్ట్ పద్ధతి కాదు. ఇది మీకంటే తక్కువ జాతి అయితే కాదు. ఎందుకంటే మాకు ఎస్సీ అట్రాసిటీ కేసులు అనేవి మీ మీద ప్రయోగించాల్సి వస్తుంది. కాబట్టి మా జోలికి రాకూడదు. ఇప్పటికైనా కూడా మేము అదే విధంగా మేము బిల్డింగ్లో కడుతున్నామా లేకపోతే విగ్రహాలు పెడుతున్నామా అట్లాంటివి ఏమైనా పెడితే మీరు చూసి మాట్లాడాలి తప్ప ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చినా మాత్రం మీది అది వర్తించదు, అది చల్లదు. కాబట్టి 9 days చేసే పండుగ ప్రతి సంవత్సరం బాధ్యతగా చేస్తాము. దీన్ని ఇంకోసారి హేళన చేస్తే మీ మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఇది జాతీయ లెవెల్లో కూడా తీసుకోవడానికి మా ఎస్సీ ఎస్టీ సంఘాలు పెద్దలు ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాము. కాబట్టి ముందు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మీరు
దీంతో స్టాప్ చేసి మాకు కూడా సహకరించి, అంటే మేము ట్యాక్సులు కట్టట్లేదా, మేము ఇల్లు లేవా, ప్లాట్స్ లేవా, మేము లీగల్ గానే ఉంటున్నాం. అలాంటిది ఎక్కడో తక్కువ జాతి వాళ్ళని చూడడం అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు ఆ పద్ధతిని వదులుకొని అందరికీ సమానంగా చేయాలి. అంటే రాజకీయ పార్టీలని అనుగుణంగానే మాట్లాడట్లేదు. మీకు ఏదైతే హక్కులు ఉన్నాయో, మాకు ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కుల ప్రకారమే మేము ముందుకెళ్తాం. ఇదే విధంగా మీరు చేస్తే అది వేరే విధంగా చర్య ఉంటది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలా. మా మీద ఇంకోసారి కానీ కంప్లైంట్స్ కానీ ఏమైనా ఇస్తే మీ మీద చర్య తీసుకోవాలి. ఇంకోటి SC అట్రాసిటీలు కేసులు కూడా మేము పెడతాం అని జాగ్రత్తగా హెచ్చరిస్తున్నాం. నమస్కారం, నా పేరు అనుజ. నేను గోర వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలని మాజీ. మేము గత 5-6 సంవత్సరాల నుంచి బ్యూటీ నెస్ట్ కాలనీలో మేము తీజ్ పండుగ, శిత్లా భవాని పండుగ, సేవాలాల్ జయంతి 3 పండుగలు జరుపుకుంటున్నాము. కాకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి మాకు ఎలాంటి సమస్యలు లేవు. ఈ సంవత్సరం మాకు కొంతమంది రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వాళ్ళు కలిసి ఈ పండుగలు జరపకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏం ఆశిస్తున్నారో మాకు తెలియదు. మేము ఇక్కడ బ్యూటీ నెస్ట్ కాలనీలో ఖాళీ మేము పండుగలు మాత్రమే చేసుకుంటున్నాం. ఎలాంటి గుళ్ళు గాని గోపురాలు గాని మేము కట్టట్లేదు. మేము గుళ్ళు కడుతున్నాము అని చెప్పేసి మా బంజారా వాళ్ళని అందరినీ తప్పుగా అనడం, మాట్లాడము కరెక్ట్ కాదు. మైపాల్ రెడ్డి గారు మీకు ఒక్కటే చెప్తున్నా, మా ST వాళ్ళు ఇక్కడ గుళ్ళు కడుతున్నారని చెప్పేసి మీరు అంటున్నారు కదా. మేము ఏం గుడి కట్టామో వచ్చి చూపించండి. మీరు దానికి ఎలాంటి ఏం చెప్పినా మేము దానికి సిద్ధంగా ఉంటాము. మీరు 10 మందిలో ప్రెస్ మీట్ పెట్టి మేము గుళ్ళు కడుతున్నామని చెప్పి మమ్మల్ని కించపరచడం మాకు నచ్చలేదు. మీరు దానికి బాధ్యత వహించాలి. ఇక్కడ ఈ కాలనీలో నేను కూడా ఈ కాలనీలో ఒక సభ్యురాల్ని. ఇక్కడ ఒక సంఘం ఏర్పాటు చేశారు. ఆ సంఘంలో కూడా మేము సభ్యులము. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ గ్రూప్ లో నుండి మమ్మల్ని తొలగించారు. ఆ గ్రూప్ కి అధ్యక్షులు సీతారాం రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సైదులు ప్లస్ 2 నరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, వీళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు. వీళ్ళు కబ్జా చేస్తున్నారు. అసలు ఇక్కడ ఉన్న బ్యూటీ నెస్ట్ కాలనీ పార్క్ ని కబ్జా చేసేది వాళ్ళు. అలాంటిది వాళ్ళే రివర్స్ లో బంజారా వాళ్ళు ఇక్కడ కబ్జా చేస్తున్నారు అని చెప్పేసి మమ్మల్ని అందరిలో బ్లేమ్ చేస్తున్నారు. దానికి మేము ఒప్పుకోము. ఇక్కడ వచ్చి చూడండి, 5గురికి ఇంద్రసేనారెడ్డి గారు మీరు వాళ్ళకి సపోర్ట్ చేయడము ఎంతవరకు కరెక్ట్? ఒక హిందూ అయి ఉండి మీరు బీజేపీ నాయకులు అంటున్నారు. బీజేపీ వాళ్ళైతే పూజలు గుళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ మీరు ఇక్కడ పూజలు చేసుకోవద్దా అని చెప్పేసి అంటున్నారు. అసలు మీరు బీజేపీ నాయకుడేనా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే వాళ్ళు పండుగలు చేసుకోవడానికే ప్రిఫరెన్స్ ఇస్తారు. మేము ఖాళీ పండుగలు చేసుకుంటున్నాం. మీకు ఎలాంటి ఏ సమస్యలు కలిగిస్తున్నామో ఈ కాలనీ వాళ్ళకి కానీ, ఇప్పుడు బీజేపీ నాయకుడు మైపాల్ రెడ్డి గారికి కానీ మేము ఏం సమస్యలు కల్పిస్తున్నామో చెప్పండి. మా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో చెప్తే వాటికి మేము బాధ్యత వహిస్తాం. కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళతోటి, ఈ రాజకీయ నాయకులతోటి అందరు కలిసి ఈ కాలనీ వాళ్ళు కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం కలిసి ఈ పార్కుని కబ్జా చేయాలన్న ఆలోచన వాళ్ళకుండి అధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుంది. మా పండుగలను అడ్డుకొని మేమేదో కబ్జా చేస్తున్నామని ప్రతిసారి మేము పండుగ చేసుకునే టైంకి ఏదో ఒక ఇష్యూ చేసి పోలీసులకు లేదంటే కమిషనర్ మేడం వాళ్ళకి ఫిర్యాదు చేయడం ఎంతవరకు కరెక్ట్? నేను ఒకటే చెప్తున్నా. అదే విధంగా ఇప్పుడు సుధీర్ రెడ్డి సార్ గారిని కూడా మీరు కబ్జా చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. సుధీర్ రెడ్డి సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా మంచి పనులు చేశారు. అంతేగాని మీలాగా అందరినీ వేరే ఉద్దేశాలతో చూడలేదు. అందరినీ సమానంగానే చూశారు. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేశారే తప్ప ఎలాంటి ఏమి చేయలేదు. మీరు మాత్రం సుధీర్ రెడ్డి సార్ కబ్జా చేస్తున్నారని చెప్పేసి పార్క్ కి సుధీర్ రెడ్డి సార్ హెల్ప్ చేస్తున్నాడని మీరు మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నారు. ఏం హెల్ప్ చేశారో మీరు చూపించండి. అసలు
సుధీర్ రెడ్డి సార్ గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. మీరు అసలు నాయకులు అనే వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు చూడాలి, ఏందనేది కనుక్కోవాలి. అప్పుడే ఒక నాయకుడి లక్షణం అది. అంతేగాని మీరు కొంతమందికే క్యాస్ట్ అని చెప్పేసి, మీరు ఓసీ అని చెప్పేసి ఓసీ వాళ్ళకు మాత్రమే సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. మేము కూడా బంజారా బిడ్డలం, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నాం. మాకు సపోర్ట్ చేయండి, మా సమస్యలు తెలుసుకోండి, అప్పుడే మీరు ఒక నాయకుడు అవుతారు. అంతే తప్ప కొంతమంది వాళ్ళ కోసమే, స్వార్థం కోసం మాత్రం మీరు పని చేస్తే మీరు నాయకుడు ఎప్పటికీ కాలేరు. మా బంజారాల జోలికి వస్తే ఖచ్చితంగా మీకు పరిణామం అనేది చూపిస్తాం. మీ ఇంటి దగ్గరకు వచ్చి నేను ధర్నాకి కూర్చుంటాను. మీరు ఎలా మమ్మల్ని ఏం చేస్తారనేది చూస్తాను. మీరు ఏమనుకుంటున్నారో మాకు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో మేము ఎక్కడి నుంచైనా అందరినీ, మా బంజారా సోదరులందరినీ తీసుకొస్తాం. మాకు అన్యాయం జరిగితే మీరు ఇంకోసారి గనుక మా జోలికి గాని వస్తే మాత్రం ఖచ్చితంగా అందరినీ తీసుకొచ్చి మీ ఇంటి ముందు కూర్చోబెడతా. అప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. మీకు ఇదే వార్నింగ్ చెప్తున్నా. ఫస్ట్ మైపాల్ రెడ్డి గారికి మాత్రమే నేను వార్నింగ్ ఇస్తున్నా. మీరు మీ సపోర్ట్ చూసుకునే కాలనీ వాసులు ఎగురుతున్నారు. అంతకు ముందు మేము అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం, అన్ని పండుగలు కలిసే చేసుకున్నాం. ఈ రోజు మమ్మల్ని సపరేట్ అని అంటే మాది కులం తక్కువ అని చెప్పేసి మమ్మల్ని సపరేట్ చేయమని చెప్పేసి ఎక్కడ ఉంది? ఏ రాజ్యాంగంలో ఉంది సపరేట్ చేయడము? అందరినీ సమానం చూడమనే మన అంబేద్కర్ గారు రాశారు తప్ప క్యాస్ట్ వైజ్ గా వీళ్ళని ఒక విధంగా, వాళ్ళని ఒక విధంగా క్యాస్ట్ వైజ్ గా చూడమని ఎక్కడ చెప్పలేదు. కాబట్టి అందరినీ సమానంగా చూసే దృష్టితో మీరు ఏదైనా సమస్యను పరిష్కారం చేయాలనుకుంటే రండి. లేదు మీ వల్ల కాకపోతే మా జోలికి రావద్దు. మా జోలికి వస్తే మిమ్మల్ని మాత్రం మేము వదిలిపెట్టాము. దేనికైనా సిద్ధం. మేము ఇదే చెప్తున్నాం, మీకు వార్నింగ్ ఇస్తున్నా నేను.